prepare to die. Hi friends, this is Ravna. Welcome back to my channel. మీరు తమిళని చూసే ఉంటారు. ఇది మనకి స్మార్ట్ గ్రేడ్ ఆఫీస్ చైర్ అన్నమాట. ఆఫీస్ చైర్ అని చెప్పలేం కానీ స్టూడెంట్స్ పర్పస్ కానీ మీరు ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చొని లేదా ఎక్కువసేపు కూర్చొని చదువుతున్నారు అనుకుంటే కనుక అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది వచ్చేసరికి నేను దగ్గరగా ఒక 2 months యూజ్ చేస్తున్నాను. ఈ చైర్ వచ్చేసరికి దీని ఫుల్ డెప్త్ రివ్యూ మీకు షేర్ చేసుకుంటాను. ఇది కొందామని మీ ప్లానింగ్లో ఉంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట ఎవ్రీ పాయింట్ కూడా. అండ్ ఇది నేను అప్రాక్స్గా 10,000 కొన్నాను. సో అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉంది, పైన కార్డ్స్లో పెడతాను చూడండి. లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు కొనాలని చెప్పి ప్లానింగ్లు ఉంటే కనుక చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మేబీ చాలా మంది రీచ్ అవ్వకపోవచ్చు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇది మీకు ఫస్ట్ అసలు బాక్స్లో కంటెంట్ ఏమొచ్చినాయి ఏంటి దాని గురించి క్లారిటీగా ఫస్ట్ చూడండి. బాక్స్ మాత్రం కొంచెం బిగ్ సైజ్లోనే ఉంది, సో ఇద్దరు ఉండాల్సిందే ఓపెన్ చేసినప్పుడు. ఎనీవే మనకి బాక్స్ కంటెంట్ ఓపెన్ చేస్తే కనుక మనకి లోన్ చూడండి, ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది. వారంటీ గైడ్స్ కానీ మాన్యువల్ గైడ్స్ కానీ మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. ఆ రెండు కూడా మనకి హ్యాండ్ రెస్ట్స్ అనమాట, వెయిట్ ఎక్కువ ఉన్నాయి. ఇది బ్యాక్ రెస్ట్, ఇది కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ సీట్ అనమాట. నెక్స్ట్ ఫ్రేము, వీల్స్, ఇంకా అంతే. బాక్స్లో మనకి ఇంకేం ప్రొవైడ్ చేయలేదు. బాక్స్లో వచ్చేసి కంటెంట్స్ మాత్రం మనకి ఇవి అన్ని ప్రొవైడ్ చేశారు. ఎల్లంకి కానీ నట్స్ కానీ బోల్ట్ కానీ అన్నీ మనకి ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదా బాక్స్లో వచ్చే కంటెంట్స్ కానీ దాన్ని సెట్ చేసే విధానం కానీ చాలా కష్టంగా ఉంది. ఇవన్నీ చాలా వెయిట్ ఉన్నాయి అన్నమాట. ఒకరి వల్ల దీన్ని అవ్వదు, ఇద్దరుంటే కనుక మీకు సులువుగా అవుతుంది. అండ్ మ్యాక్సిమం ఒక 1 hour పడుతుంది అనమాట దీన్ని సెట్ చేసేసరికి. ఈజీగానే ఉంటుంది, బట్ మనం చూసుకుని దాన్ని ఫిట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. కానీ మీకు మాన్యువల్ అందరూ ఇచ్చారు కాబట్టి దాని పరంగా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా మనం టాపిక్లకు వస్తే కనుక దీని రివ్యూ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం దీని సీటు గురించి మాట్లాడదాం అనమాట. దీనివల్ల ఉపయోగం ఏమనుంది అనుకుంటే, మీరు కూర్చున్నప్పుడు వెయిట్ అనేది ఎంతవరకు తీసుకుంటుందో అంతవరకే ఉంటుందన్నమాట. మిగతా ఖాళీ భాగంలో మనకి సపోర్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చేతులు నొక్కినప్పుడు కానీ లేదా మీరు కూర్చున్నప్పుడు కానీ ఆ ప్లేస్ వరకు మనకి కొంచెం కింద నొక్కుంటుంది, మిగతావన్నీ కూడా మనకి సపోర్ట్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఎక్కువసేపు మనకి చెమట పట్టడం కానీ హీట్ రావడం కానీ జరగదు. సో దానివల్ల మీరు ఎంతసేపు కూర్చున్నా సరే మీకు ఇరిటేట్ రాదనమాట. సో ఇది చాలా ఉపయోగం ఉంది దీనివల్ల. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాక్ రెస్ట్. సో మేజర్గా ఎక్కువసేపు మనం కూర్చొని బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలనుకుంటే కనుక మేజర్ ఆఫ్ థింగ్ చెప్పాలంటే ఈ బ్యాక్ రెస్ట్ అనమాట. ఈ బ్యాక్ రెస్ట్ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది మనకి 90 degrees నుంచి 135 degrees వరకు మనకి సెట్ చేసుకోవచ్చు. లాగ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కొంతమంది బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి బ్యాక్ సైడ్ మనకి 90 degrees నుంచి 130 degrees వరకు ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంది. అంటే కింద మనం లాక్ బటన్ ఉంటుంది, ఈ లాక్ బటన్ మనం లాక్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ సెట్ చేసుకుంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ లాక్ బటన్ వచ్చేసరికి. అండ్ బ్యాక్ పెయిన్ సపోర్ట్గా మనకి బ్యాక్ సైడ్ మనకి ఒక సపోర్ట్ మెస్ ఉంటుంది అనమాట. ఇది మనం కిందకి పైకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ని అంటే స్పైనల్ తగ్గట్టు మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మీకు బ్యాక్ పెయిన్ రాదు, స్ట్రెస్ అనిపించదు మీకు వచ్చేసరికి ఎంతసేపు కూర్చున్నా సరే. సో బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉన్నా సరే మనకి బ్యాక్ పెయిన్ రాదు, ఇరిటేట్ రాదు. అండ్ ఇంకెక్కువసేపు మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగం ఉంది. బ్యాక్ రెస్ట్ అండ్ స్పైనల్ దగ్గర మనకి ఈ సపోర్ట్ వల్ల చాలా ఉపయోగం ఉంది. దీన్ని తక్కువ అంచనా ఏమకండి. బ్యాక్ పెయిన్ చాలా మందికి వస్తూ ఉంటుంది, ఎక్కువసేపు కూర్చొని వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ సపోర్ట్ కానీ ఈ బ్యాక్ రెస్ట్ కానీ. ఇంక నెక్స్ట్ మాట్లాడితే ఈ నెక్ రెస్ట్. ఈ నెక్ రెస్ట్ మనం కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మీ నెక్ తగ్గట్టు మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్లస్ అయితే మాత్రం మీకు బ్యాక్ రెస్ట్ పెట్టడం వల్ల మీకు ఈ బ్యాక్ సైడ్ మనకి ఎక్కువసేపు చాలా మంది సిస్టమ్ దగ్గర కూర్చొని ఉన్న వాళ్ళకి ఈ పెయిన్స్ వస్తూ ఉంటుంది అనమాట, నెక్ పెయిన్ వచ్చేసరికి. అలా రాకుండా ఉండడం కోసం ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. సో ఇది మనకి కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే హ్యాండ్ రెస్ట్. మనకి 2-in-1 హ్యాండ్ రెస్ట్ అనమాట. అంటే మనకి కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా మనకి 4 బ్యాగ్ ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే మీకు మౌస్ బట్టి యూజ్ చేసుకోవచ్చు, స్టడీ బట్టి యూజ్ చేసుకోవచ్చు, లేదా మీరు మౌస్ మీరు కొంచెం హైట్లో ఉంది టేబుల్ వచ్చేసరికి మీ పెయిన్ వస్తుంది అనుకుంటే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలా 4 వేగా మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ హ్యాండ్ రెస్ట్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే సీట్ అడ్జస్ట్మెంట్ అనమాట. కిందకి పైకి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీ టేబుల్ తగ్గట్టు. మీ టేబుల్ ఎంత హైట్ ఉందో అంతవరకు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ హైట్ వచ్చేసరికి. ఇది కొంచెం ఉపయోగపడుతుంది. సో దీనివల్ల కూడా చాలా యూజ్ ఉంది అనమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే కింద ఫ్రేమ్ మాత్రం మంచి క్వాలిటీగా మనకి యూజ్ చేశారు.
అండ్ వీల్స్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి అనమాట. ఈ రెండు మనకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీకు ఇది మనకి 120 kg నుంచి 150 kg వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ఆ వెయిట్ వరకు మనకి దీంట్లో కూర్చోవచ్చు అనమాట. మీకు వీల్స్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉన్నాయి. సో ఇది మాత్రం క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగుంది. ఇదన్నమాట ఈ సైడ్ లో మనకి నాకు బాగా నచ్చినవి. కాన్స్ ఉన్నాయి, అందులో 2 కాన్స్ ఉన్నాయి అనమాట. ఇది పెద్దగా ఏం లేదు కానీ ఒకటి ఈ నెక్ రెస్ట్ ఉంది కదా, ఇది హైట్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం బాగుంటుంది. కానీ కొంచెం హైట్ తగ్గే వాళ్ళకైతే కనుక వాళ్ళకైతే మాత్రం ఇది మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. సో హైట్ బట్టి ఉంటుంది, మీ హైట్ బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాకైతే మాత్రం బాగా సెట్ అయింది అనమాట. ఇంకా కొంచెం డౌన్ గా ఉంది అనుకుంటే కనుక ఇది కొంచెం ఇరిటేట్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ అంతగా పెద్ద కాన్ ఏం కాదు ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడితే కింద టైల్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఈ వీల్ అనేది మనకి జరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. మీరు ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుందామన్నా సరే బ్యాక్ జరిగిపోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా. ఈ రెండే నాకు కాన్ అనిపించినాయి కానీ కాన్ అంటే ఏమీ లేదు. కింద టైల్స్ అయితే మాత్రం కొంచెం జారుతూ ఉంటాయి అన్నమాట. మనకు లాక్ సిస్టమ్ ఇవ్వలేదు మనకి వీల్స్కి వచ్చేసరికి. ఒక లాక్ ఇవ్వాల్సింది ఒక వీల్కి వచ్చేసరికి, బట్ లాక్ సిస్టమ్ అంటే ఏమి ఇవ్వలేదు. అన్నీ బాగున్నాయి. సీట్ అడ్జస్ట్మెంట్ కానీ, బ్యాక్ రెస్ట్ కానీ, నెక్ రెస్ట్ కానీ, స్పైనల్ సపోర్ట్ కానీ, బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా ఇక్కడ సపోర్ట్ కానీ, హ్యాండ్ రెస్ట్ కానీ, వీల్స్ కానీ, ఫ్రేమ్ కానీ అన్నీ బాగున్నాయి అన్నమాట. సో ఈ క్వాలిటీలో ఇది మాత్రం టాప్ లెవెల్లో ఉంది. 10,000కి మొన్న ఆఫర్లో వచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్లో మనకి అమెజాన్లో కానీ ఆఫర్ మార్కెట్లో కానీ 12,000 కానీ 13,000 కానీ ఉందన్నమాట. ప్రస్తుతానికైతే 12,000 ఉంది. మీకు కార్డ్ ఆఫర్తో పాటు 10,000కే వస్తుంది. మీకు ఆఫర్స్ వచ్చినప్పుడు మీకు ఈ డీల్స్ మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటే కనుక టెలిగ్రామ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, ఫాలోతో ఉండండి. ఇక్కడ మీకు ఎనీ ఆఫర్స్ వస్తే కనుక నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది నా ఫైనల్ డెప్త్ రివ్యూ. ఎలాగుంది మీకు ఎలాగనిపించింది ఫుల్ క్లారిటీగా చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2 months యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి నాకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలిసిని, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఇది ఈరోజు టాపిక్. కొత్తగా ఎవరు కొందామని చెప్పి అనుకుంటే కనుక లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, లేదా వీకార్డ్స్ వస్తాయి కదా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, కొనుక్కోవచ్చు. ఈ రోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చినట్లు ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.